అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట అండి. కొన్ని సందర్భాలు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి జవాబు రాకపోవచ్చు, దేవుడు మన ప్రార్థనకు ఉత్తరము ఇవ్వకపోవచ్చు అనమాట అండి. మనం అనుకుంటూ ఉంటాం, నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానండి, నమ్మకంతో ప్రార్థన చేస్తున్నానండి, భక్తితో ప్రార్థన చేస్తున్నానండి, భక్తిగా ఉండే శక్తిని ఆశ్రయించి చక్కగా దేవునికి అంగీకారంగా ప్రార్థన చేస్తున్నానండి, నా ప్రార్థనకి జవాబు రావట్లేదని చెప్పేసి మనం కొన్ని సందర్భంలో అనుకుంటూ ఉంటాం అనమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రెబెకా గారు ప్రార్థన చేసినప్పుడు రెబెకా గారితో దేవుడు మాట్లాడారు అనమాట. రెబెకా గారి ప్రార్థన ఆలకించి రెబెకా గారితో దేవుడు మాట్లాడారు అనమాట అండి. ఇలాగ పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రార్థన చేసి అడిగినప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళ సమస్యలను పరిష్కారము చేస్తూ ఉండేవాడు అనమాట అండి. వాళ్ళకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్యను దేవుడు తీరుస్తూ ఉండేవాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉచ్చమైన బట్టి మన ప్రార్థన చేసినప్పుడు మనకు జవాబు ఎందుకు రావట్లేదండి, మనకు దేవుడు మనకి ఎందుకు ఉత్తరం ఇవ్వట్లేదు అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉందన్నమాట అండి. మీకును నాకును పాపం అనే అడ్డు కూడా ఉంది, అందుకే మీ ప్రార్థన నా దగ్గరికి చేరట్లేదు. కనుక పాపం అనే అడ్డు కూడా తీసివేసుకుంటే 100% కూడా మీ ప్రార్థన నేను అంగీకరిస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చెప్తున్నాడు అనమాట అండి. చూడకుండా ఉండడానికైనా గుడ్డివాడు కాదు, వినకుండా ఉండడానికైనా చెవిటివాడు కాదని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. మన ప్రార్థన దేవుడు అంగీకరించి మనకు జవాబు ఇవ్వాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి, నమ్మకంతో ప్రార్థన చేయాలి, చక్కగా దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థన ఉండాలన్నమాట అండి. చక్కగా మన ప్రార్థన ఇంపైన సువాసన వల్లే దేవుడికి కనపడాలన్నమాట అండి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు తగిన జవాబు ఇచ్చి మన జీవితంలో ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచి చక్కగా మనందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. చేస్తారా మరి దేవునికి విశ్వాసంతో ప్రార్థన? నమ్మకం కలిగి జీవిస్తారా? చక్కగా గురి కలిగి, బిరి కలిగి, ఓర్పు కలిగి, పడుదల కలిగి ప్రార్థన చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుడు హాయిగా మన జీవితాన్ని ఉంచే విధంగా ఆలోచన కలిగి ఉంటారండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి, లేదంటే మేము దేవుని పిల్లలమండి, దేవుని మాట వింటామండి. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు కూడా పట్టు వదలకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తామండి. దేవుని నామమహిమతో మేము జీవిస్తూ ఉంటామండి, దేవుని స్తుతిస్తూ ఉంటామండి, దేవుని ఆరాధిస్తూ ఉంటామండి, దేవుని మహింపరుస్తూ ఉంటామండి, దేవుని గణపరుస్తూ ఉంటామండి. 100% కూడా ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని హాయిగా జీవిస్తామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా తలలు వంచండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తారు ప్రభావ. ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు ప్రభావ నీ నామములో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటాను ప్రభావ. నేను నమ్మిక కలిగి జీవించే యోగ్యతను దయచేయండి. యవనస్తులను, వృద్ధులను, పిల్లలను, పెద్దలను తండ్రి ప్రభావ అందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపచేత బలపరిచి దివ్యమైన ఆశీర్వాదాలు పంపించి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యం దయచేసి చక్కగా తండ్రిస్తుంది ప్రభావ. ప్రతి ఒక్కరు నేను స్తుతించి, నేను ఆరాధించి, నేను మహింపరిచి, నేను గణపరిచి ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని మంచి ఆరోగ్యం కలిగి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని ప్రతి ఒక్కరూ తండ్రి స్తోత్రం ప్రభావ. తను నీకు అంగీకారంగా ప్రార్థన చేస్తాను ప్రభావ. నీవు ఇచ్చే కృపను తండ్రిస్తాను ప్రభావ. పొందుకుని హాయిగా జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకిస్తాను. మా ప్రార్థన కృపలను దయచేయండి. మా తరగతి యేసుక్రీస్తు రహస్యమైన నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగుండు కాక, దేవుని మనం దీవించి ఆశీర్వదించను కాక. యవనస్తులు మీరందరూ కూడా మా ప్రార్థనకు జవాబు రావట్లేదని చెప్పేసో, లేకపోతే మాతో దేవుడు మాట్లాడట్లేదని చెప్పేసో మన ప్రార్థన నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకంటే మీరు ప్రార్థన మీ ఆత్మను ఆరిపోకూడదండి. ప్రార్థన చేయగా ఏదో ఒక రోజు దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉచితమైన కృపను బట్టి మీ అందరూ కూడా చక్క విశ్వాసంతో ప్రార్థన చేయండి, నమ్మకంతో ప్రార్థన చేయండి. దేవుడు మీ సమస్యను తీర్చేంత వరకు ప్రార్థన చేయండి, పట్టు వదలకుండా. అప్పుడు ఏదో రోజు దేవుడు మీ సమస్యను తీరుస్తూ ఉంటాడు అనమాట. ఏమంటారు? చేస్తారా దేవునికి ప్రార్థన? ఈ ఆలోచన మీదేనండి. పిల్లలు, పెద్దలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా, వృద్ధులు అందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి, మంచి ఆలోచన కలిగి, దేవుని నమ్మిక కలిగి జీవించండి. మీరు కూడా దేవుని విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు మీకు తప్పకుండా సహాయాన్ని చేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచి ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట అండి. చేస్తారా నమ్మకంగా దేవుని నామంలో ప్రార్థన? చక్కగా దేవుడు
మనకు సహాయం చేసేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలండి. సహాయం చేసిన తర్వాత కూడా ప్రార్థన మర్చిపోకుండా మనం అలా ప్రార్థన చేస్తూనే ఉండాలన్నమాట అండి. అప్పుడు దేవుడికి మనకు ఉన్న అడ్డుగోడ, పాపమైన అడ్డుగోడ తొలగిపోయి చక్కగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు కావాల్సిన సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు అన్నమాట అండి. మరేమంటారు, చక్కగా దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి మనకు తగిన సహాయం దయచేయను గాక, ఆమె మనకు మంచి ఆరోగ్యం దయచేయను గాక, ఆమె మనందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచును గాక, ఆమె మనందరికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను దయచేయను గాక, ఆమె మనందరము కూడా దేవుని నామముల విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం, హ్యాపీగా భూమి మీద జీవించే రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకుందాం. ఏమంటారండి?